అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హ్యూస్టన్ సిటీలో ఇండో అమెరికన్ కమ్యూనిటీ సేవాభావానికి ప్రతీకగా నిలిచిన ఐఎస్సిఎఫ్ ఇండో అమెరికన్ చారిటీ ఫౌండేషన్ మరోసారి తన సేవా దృక్పథాన్ని ఘనంగా చాటింది. నవంబర్ 16న స్టాఫర్డ్ సెంటర్లో విభిన్న రంగుల కాంతుల్లో జరిగిన 16వ గ్రాండ్ గాలా ఈవెంట్ హ్యూస్టన్లో చిరస్మరణీయంగా నిలిచింది. ఐఎస్సిఎఫ్ ఇండో అమెరికన్ చారిటీ ఫౌండేషన్ స్పాన్సర్లు, డోనర్లు, కమ్యూనిటీ నాయకులను ప్రోత్సహించేందుకు బాలీవుడ్ సెలబ్రిటీ మల్లికా షరావత్ ప్రత్యేక అతిథిగా విచ్చేయటం ఈ వేడుకకు మరింత గ్లామర్ను తెచ్చింది. గ్లోబల్ హార్ట్స్ లోకల్ హ్యాండ్స్ అనే థీమ్తో హ్యూస్టన్, టెక్సాస్లో సహాయం అవసరమైన వారికి సాయం అందించాలన్న ఉద్దేశంతో ఈ గ్యాలా ఏర్పాటు చేశారు. ముసాఫర్ రెస్టారెంట్ అందించిన ప్రత్యేక గోర్మే డిన్నర్, కమ్యూనిటీ ఫ్రెండ్స్తో రీకనెక్ట్ అవుతూ సేవా కార్యక్రమాలు జరుపుకునే ఈ ఈవెంట్ ఒక పండుగలా సాగింది. No, I want to be clear. There's 10 cameras on the island. This is what one of it happens. 15,000. I'm sending it to you on table 33. Thank you very much. This government done here is a heart attack. Okay. 1988లో వి లివ్ హియర్ వి గివ్ హియర్ అన్న భావంతో ప్రారంభమైన ఐఎస్సిఎఫ్ మొదట ఆకలి నివారణ లక్ష్యంతో ముందడుగు వేసి నేడు విద్య, ఆరోగ్యం, ఫ్యామిలీ సపోర్ట్, జనరల్ వెల్ఫేర్ వంటి విభిన్న సేవా రంగాల్లో హ్యూస్టన్ వ్యాప్తంగా వేలాది మందికి సాయం చేస్తోంది. ప్రతి సంవత్సరం అనేక ఎన్పిఓస్ గ్రాంట్లు, డిజర్వింగ్ స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్, ఉచిత మెడికల్ క్యాంప్స్, వాగ్దానాల ద్వారా నిధుల సేకరణ చేస్తుంది ఐఎస్సిఎఫ్ ఇండో అమెరికన్ చారిటీ ఫౌండేషన్. 2017లో హార్వే రిలీఫ్ ఫండ్కు $2 లక్షల విరాళం కూడా అందించింది. ఈ ఏడాది $60,000 స్కాలర్షిప్స్ను పంపిణీ చేశారు. స్థానిక కమ్యూనిటీ అభివృద్ధి కోసం ఇండో అమెరికన్ సమాజాన్ని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్లోకి తీసుకురావటమే ఐఎస్సిఎఫ్ ప్రధాన లక్ష్యం. నవంబర్ 16వ తారీఖున 2025న ఐఎస్సిఎఫ్ది సిగ్నేచర్ ఈవెంట్ జరిగిందండి. ఇట్స్ అ గ్యాలా. మేము అందరం సెలబ్రేషన్, ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ ద వర్క్ దట్ వీ డూ. అట్ ద సేమ్ టైమ్ బ్రింగ్ ఎవ్రీబడి, బ్రింగ్ ద కమ్యూనిటీ లీడర్స్ టు కైండ్ ఆఫ్ రికగ్నైజ్ దెమ్ ఫర్ ద సర్వీసెస్ దట్ దే హెవ్ డన్. ఇక్కడ ఎవరెవరికైతే ఈ కమ్యూనిటీలో సాయం చేశారో వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి ఇట్స్ కైండ్ ఆఫ్ అ సెలబ్రేషన్. ఈ గాలాలో మేము కొద్దిగా ఫండ్ రైజింగ్ కూడా చేస్తాం. సో దట్ వచ్చే సంవత్సరం మిగతా కమ్యూనిటీకి సహాయం చేయడానికి ఉపయోగపడేలాగా. సో నేను రమేష్ మద్దిని, నన్ను మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి ఎలెక్ట్ చేశారండి. నేను ఈ సంవత్సరం ప్రెసిడెంట్ ఎలెక్ట్, అంటే వచ్చే సంవత్సరం నేను ఈ ప్రెసిడెంట్షిప్ తీసుకుంటాను అన్నమాట. సో మేము ఈ వచ్చే సంవత్సరం ఇంకా చాలా అభివృద్ధి చేయాలని నా ఆశ. 2026 షుడ్ బి అవర్ వెరీ వెరీ గుడ్ ఇయర్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ ఇయర్స్. చాలా మంది స్టూడెంట్స్ని రికగ్నైజ్ చేసి వాళ్ళకి సహాయం చేసి స్కాలర్షిప్లు ఇచ్చి కాలేజీకి వెళ్ళేలాగా ప్రోత్సాహం చేద్దామనే ప్రయత్నం ఉందండి. ఇక్కడ కొంతమంది బాధితులు వాళ్ళకి ఏదైనా సహాయం కావాల్సి వస్తే మేము మెడికల్ క్లినిక్ కూడా కండక్ట్ చేస్తామండి. అలాగా ప్లాన్ కూడా చేశాము. కమ్యూనిటీని ఇంకా చాలా మంది వల్ల సాయం అవుతుంది కాబట్టి అలా కూడా ప్రోత్సాహం చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్. ఈ గ్యాలా కేవలం ఒక సెలబ్రేషన్ మాత్రమే కాదు, ఐఎస్సిఎఫ్ చేస్తున్న సేవలకి కమ్యూనిటీగా ఇచ్చే గౌరవం. ఈ ఫండ్ రైజింగ్ ద్వారా వచ్చే ఏడాది మరింత మందికి సాయం చేయాలన్నది తమ సంకల్పమని గ్యాలా వేదికపై ఐఎస్సిఎఫ్ ఎలక్ట్ ప్రెసిడెంట్ రమేష్ మద్దిని తెలిపారు. 2026లో ఐఎస్సిఎఫ్ను ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన వివరించారు. మరింత మంది విద్యార్థులకు స్కాలర్షిప్స్, మెడికల్ హెల్ప్ అవసరం ఉన్నవారికి ఉచిత చికిత్స అందించే క్లినిక్ను మరింత బలోపేతం చేయాలని ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఐఎస్సిఎఫ్ 16th గ్యాలా సేవ, ఐక్యత, దాతృత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది. హ్యూస్టన్లోని ఇండో అమెరికన్ కమ్యూనిటీ మనసు ఉన్న చోటే మార్పు మొదలవుతుంది అన్న విషయాన్ని మరోసారి నిరూపించింది.
స్థానిక సమాజాన్ని నిలబెట్టే గ్లోబల్ హార్ట్స్ లోకల్ హ్యాండ్స్ భావనతో ఐఏసీఎఫ్ ముందుకు సాగుతోంది. మరిన్ని జీవితాల్ని మారుస్తూ మరెన్నో చిరునవ్వులకు ఐఏసీఎఫ్ కారణమవుతోంది.